హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పప్పు చెకోడీలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పప్పు చెకోడీలు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక చిన్న కప్పుతో పచ్చిశనగపప్పు వేసుకొని వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఈ శనగపప్పు అంతా నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తం వంపేసి ఇలా ఈ శనగపప్పుని ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా శనగపప్పు అంతా ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ దాకా బియ్యపిండి వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1/2 గ్లాస్ దాకా మైదా పిండి తీసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టుకుందాం. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యపిండి మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం పిండి అలానే 1/2 గ్లాసు మనము మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ దాకా వాము, అలానే 1/2 టీ స్పూన్ దాకా కారం, అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వాటర్ అంతా ఒకసారి బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బియ్యం పిండి అలానే మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతా ఇందులోకి వేసుకుంటూ ఇలా ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ పిండి అంతా ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము ఈ పిండిని అంతా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ పిండి అంతా మనకు కాస్త చల్లారేంత వరకు ఇలా కాసేపు పక్కన ఉంచుకుందాం. ఈ పిండి ఇలా మనకు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలా మనం చేతితో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అంతా కలిపి పెట్టుకుని ఈ పిండిలో నుంచి ఇలా మనము కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా ఈ పిండిని తీసుకుని ఇలా మనము చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా రోల్ చేసుకుంటే సరిపోతుంది. అలానే మనం ముందుగానే శనగపప్పుని నానబెట్టుకొని ఆరబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పుని ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఈ శనగపప్పుని వేసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా మనము రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము చెకోడీలు తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఈ చెకోడీలన్నింటినీ తయారు చేసుకుందాం. ఇలా ఈ చెకోడీలన్నింటినీ ఇలా మనము తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చెకోడీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనంలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకునే ఈ చెకోడీలు ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చెకోడీలు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెకోడీలంతా ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కరకరలాడే పప్పు చెకోడీలు చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ కావాలని అడిగితే ఈ విధంగా ఒకసారి పప్పు చెకోడీలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.